వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ఈ నెల 14వ తేదీన భీమవరంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ రావి రాంబాబు అన్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ను ఆవిష్కరించారు. అన్ని రకాల వైద్య పరీక్షలను 10 మంది వైద్యులచే ఉచితంగా చికిత్సలు అందించడం గొప్ప విశేషమని అన్నారు. వండర్ కిడ్స్ స్కూల్ చైర్మన్ అల్లు రామకృష్ణ, వినాయక హాస్పిటల్ డాక్టర్ సివిఆర్ గజపతిరాజు మాట్లాడుతూ ఈ నెల 14న మెంటేవారి తోటలోని వండర్ కిడ్స్ స్కూల్ వద్ద ఉదయం 9 గంటల నుంచి వినాయక హాస్పిటల్ వండర్ కిడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, అన్ని వయసుల వారికి అన్ని వ్యాధులపై ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. గ్యాస్, ప్రేగు, బీపీ, షుగర్, థైరాయిడ్, చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధి సమస్యలు, కంటి పరీక్షలు నిర్వహించి ఉచిత కళ్లజోళ్లు, ఆపరేషన్లు కూడా చేయిస్తామని అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగార్జున, రెవెన్యూ అధికారులు, వినాయక హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వండర్ కిడ్స్ యాజమాన్యం మరియు వినాయక గ్రూప్ హాస్పిటల్స్కి సంబంధించి వారి యొక్క డాక్టర్లతోటి 14/9/2025 తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు మన 1 టౌన్ మెంటేవర్ తోటనందు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి నిర్ణయించినారు. ఈ కార్యక్రమాన్ని శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు, మన గౌరవ సెంట్రల్ మినిస్టర్ వారు, లోకల్ ఎమ్మెల్యే గారు అందరూ వచ్చి లాంచింగ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకుని వచ్చిన మీకు సంబంధించిన ఏదైనా వ్యాధులు వగైరా ఉంటే ఉచితంగా మీరు ఎక్కడికి హాస్పిటల్కి వెళ్లకుండా అక్కడికి వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వండర్ కిడ్స్ యాజమాన్యం మరియు వినాయక హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన భీమవరంలో వినాయక హాస్పిటల్స్ మరియు వండర్ కిడ్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 14/9/2025 ఆదివారం ఉదయం 9 గంటల నుండి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని మనం ఏర్పాటు చేయడం అనేది అక్కడ. దీనిలో 10 మంది డాక్టర్లు, అన్ని రకాల వైద్య నిపుణులు అక్కడికి విచ్చేసి వచ్చిన ప్రతి పేషెంట్ని కూడా పరీక్షించి వారికి కావలసిన మందులు, అలాగే కళ్ళజోళ్ళు, కళ్ళ ఆపరేషన్స్ సదుపాయాలతో ఈ క్యాంప్ని అక్కడ ఏర్పాటు చేయడం అనేది. భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా విచ్చేసి ఈ క్యాంపులో మీకు కావలసినవి పరీక్షలు చేయించుకుని మందులు పొందవలసిందిగా కోరుతున్నాం. మరి ఈరోజు దాని నిమిత్తం మన MRO ఆఫీసులో మన తహసీల్దార్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ బ్రోచర్ని లాంచింగ్ చేయడం అనేది. మరి ఈ కార్యక్రమంలో ఆయన మాకు సహకరించినందుకు ఆయనకి మాకు ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తుంది. నమస్తే అండి, నేను డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు, జనరల్ అండ్ గ్యాస్ట్రో సర్జన్ అండి. ఈ సెప్టెంబర్ 14వ తారీఖు ఆదివారం నాడు వండర్ కిడ్స్ స్కూల్ నందు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ అనేది జరిపించడం జరుగుతున్నదండి. వినాయక హాస్పిటల్ నుంచి 10 మంది డాక్టర్లు, స్పెషలిస్టులు రావటం జరుగుతున్నది. జనరల్ అండ్ గ్యాస్ట్రో సర్జరీ డిపార్ట్మెంట్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ అండ్ యూరాలజీ, ఆఫ్థమాలజీ, ENT అండ్ డెర్మటాలజీ, డెంటల్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నదండి. అందరూ కూడా ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నందు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అన్నం పరబ్రహ్మ స్వరూపమని దైవారాధన మించి భక్తిభావం మరొకటి లేదని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 31వ వార్డు కుమ్మర్ల వీధిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ వరసిద్ధి వినాయక చవితి 13వ వార్షిక మహోత్సవంలో భాగంగా సీతారామాంజనేయ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న సమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోటా సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మహానివేదనకు హారతులు ఇచ్చి పూజలు చేశారు. అనంతరం వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అన్న సార్ వెనకెట్టారు అన్న వెనకెట్టు ఓకే సార్ అమ్మా లైన్లో ఉండడమ్మా లైన్లో అలా నుంచోబెట్టారు అలా ఉండండి అమ్మా చూడండి వెనక్కుండండి అమ్మా ఎవరు గెంటకండి వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా కోలమూరు అల్లూరి సీతారామరాజు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామస్తుల సహాయ సహకారాలతో పార్వతీ సమేత కైలాసనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు. పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కోనపరాజు సూర్యనారాయణరాజు, పచ్చమట్ల రాంబాబు, గొల్లరాము, యశ్వంత్, దెందుకూరి సాంబ, పేరుచెర్ల శ్రీహరి చక్రవర్తిరాజు, చెక్పోస్టు రాజు, అల్లూరి సీతారామరాజు యూత్ సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. శివాలయంలో వినాయక చవితి అంగరంగ వైభవంగా జరిగింది. దాని సందర్భంగా ఈ రోజు గ్రామస్తుల సహకారంతో అన్న సంతర్పణ ఏర్పాటు చేయమన్నాను. అన్న సంతర్పణకు భారీగా భక్తులు తరలి వచ్చి ప్రసాదాలు సేకరించి దేవుని ఆశీస్సులు తీసుకుని తరించి వెళ్ళినారు. విద్యార్థుల ఉన్నతికి ఉపయోగపడే హ్యాక్థాన్ వంటి కార్యక్రమాలు చేపట్టి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఉన్నతికి ఎంతగానో దోహదపడుతుందని అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాక్థాన్ 2025 సెమీఫైనల్ స్పెషల్ అబ్జర్వర్ డాక్టర్ పి అనిల్ కుమార్ పేర్కొన్నారు. జేఎన్టీయూ వీసీ డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు డాక్టర్ అనిల్ కుమార్ ఐడియా ల్యాబ్, వెబ్ సెంటర్, సృజన వాటికలను పరిశీలించి కళాశాల విజ్ఞానాన్ని అందించడమే కాకుండా ఒక పరిశోధనా కేంద్రంగా కూడా అభివృద్ధి సాధించిందని ప్రశంసించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, వైస్ ప్రెసిడెంట్ ఎస్వి రంగరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ కళాశాలలో చదువుతో పాటు క్రీడలకు, పరిశోధనలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. వీరితో పాటు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి కూడా పాల్గొన్నారు. ముందుగా ఈరోజు కాలేజీకి విచ్చేసిన వైస్ ఛాన్సలర్ గారు ప్రసాద్ గారికి, అలాగే అబ్సెంట్ నుంచి వచ్చిన వారికి ఇద్దరికీ కూడా మా ధన్యవాదాలు. ఈరోజు వీళ్ళిద్దరూ వచ్చి రావడమే కాకుండా ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారి ఆదేశ ప్రకారం ఇక్కడ సెమీఫైనల్స్ హ్యాక్థాన్ కండక్ట్ చేస్తున్నాం. సో దాంట్లో ఇంచుమించు 20 టీమ్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీన్ని ఇనాగరేట్ చేయడానికి మార్నింగ్ ప్రసాద్ గారు అలాగే సార్ కూడా వచ్చారు. వచ్చి వాళ్ళు అది అయిపోయిన తర్వాత చాలా ఫెసిలిటీస్ అన్నీ చూశారు దగ్గరుండి. వైస్ ఛాన్సలర్ గారు కూడా ఫస్ట్ టైం మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి రావడం. వచ్చిన తర్వాత ఆయన సృజన వాటిక, అలాగే వాలీబాల్ ఓపెనింగ్, తర్వాత టెక్నాలజీ సెంటర్, తర్వాత వెట్ సెంటర్, ఇంకా చాలా ఉన్నాయి. కానీ టైం తక్కువగా ఉండటం వలన అవి మాత్రమే చూడటం జరిగింది. చూసి కూడా చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాగే సార్ కూడా ఇప్పుడు ఇంతకుముందే మాట్లాడినట్టు ఆయన కూడా ఇక్కడ చేసిన వర్క్ గురించి చాలా సాటిస్ఫై అయ్యారు. సో భవిష్యత్తులో ఇటువంటి ఏ ఈవెంట్స్ ఇచ్చినా కూడా 100% సక్సెస్ చేస్తామని మనస్ఫూర్తిగా చెబుతూ ఇదంతా ప్రొవైడ్ చేసేందుకు థ్యాంక్ యూ చేశారు. టెక్నాలజీ సెంటరు, అలాగా వెట్ సెంటరు, సృజన వాటిక అన్నీ విజిట్ చేశారు. చాలా ఆయన బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా బాగా చేస్తున్నారు మీరు కాలేజీ అంటం జరిగింది. అలాగే అనిల్ కుమార్ గారు కూడా హ్యాకథాన్ అంతా చూసి ఆయన కూడా మా కాలేజీ ఫెసిలిటీ చూడటం జరిగింది. బాగుందండి, చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు, మీరు చాలా బాగా మూవ్ అవుతున్నారని చెప్పారు. ఎందుకంటే అలా చెబితే మాకు మరింత అది ఒక రకమైన ప్రోత్సాహంగా ఉండి మేము మరింత ముందుకు మూవ్ అవడానికి ఉంటుంది. వాళ్ళు నిజంగా మాకు అవకాశం ఇచ్చినందుకు యాప్షే వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
హ్యాకథాన్ సందర్భంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ అనేది ఒక ఇన్నోవేషన్ ఫెస్టివల్ లాగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేస్తారు. ఆ విధంగా చేస్తున్నందుకు మేనేజ్మెంట్కి, ప్రిన్సిపల్ గారికి, మన స్పాక్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఆనరబుల్ సీఎం గారు అమరావతి క్వాంటమ్ వ్యాలీని 1/1/2021 లోపు ఎస్టాబ్లిష్ చేయాలని IBM క్వాంటమ్ మిషన్ తీసుకొస్తున్నారు. ఆ సందర్భంగా మనకి అనేక రకాలైన క్వాంటమ్ అప్లికేషన్స్ కోసం విద్యార్థులు తయారు చేయమంటం జరిగింది. యాప్షై చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. యాప్షై చైర్మన్ గారు ప్రొఫెసర్ K. మధుమూర్తి గారు ఈ సందర్భంగా ఒకవైపున ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తూ ఇంకోవైపున పిల్లల్లో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దీంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ బూట్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. తర్వాత ఇంటర్నల్ హ్యాకథాన్స్ అన్ని కాలేజీలో జరిగినాయి. ఇప్పుడు ఇది సెమీఫైనల్ రౌండ్ మీ కళాశాల ఒక అద్భుతంగా ఫైనల్ రౌండ్ లాగా చేస్తుంది. ఇంత అద్భుతంగా ఒక పండగ వాతావరణం క్రియేట్ చేసి ఇక్కడ అందరిలోనూ ఉత్సాహం, అంటే కేవలం వచ్చిన టీమ్సే కాకుండా ఇక్కడున్న సుమారు 8,000 మంది విద్యార్థులకి అవేర్నెస్ క్రియేట్ చేసి అందరినీ కూర్చోబెట్టి ఇనాగరేట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రతి మనిషి పరిపూర్ణ జీవితాన్ని ఆనందంగా అనుభవించాలని, సమస్యలు వస్తూనే ఉంటాయని, వాటికి పరిష్కారాలు కూడా ఉంటాయని, సమస్యలకు ఆత్మహత్యలే శరణ్యమే కాదని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ జీవీ రమణారావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్ సైకియాట్రిస్ట్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని శాంతి హాస్పిటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణారావు మాట్లాడుతూ యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడడం దురదృష్టకరమని, ఆత్మహత్యల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఆత్మహత్యలు పిరికి పందెల చర్య అని, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడడం చాలా బాధాకరమని అన్నారు. మానసిక వైద్యులు డాక్టర్ సుభాష్, డాక్టర్ శ్రీ విద్య, ఆరెడ్డి ప్రకాష్ మాట్లాడుతూ సమస్యలకు, బాధలకు, కష్టాలకు, నష్టాలకు, ఆపదలకు, అపజయాలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని అన్నారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. దేశంలోనే ఎక్కువ ఆత్మహత్యలు, దానికి కారణం ఏంటంటే ట్యూటోరియల్ కాలేజెస్లో వాళ్ళ స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా కొన్ని చిన్న నివారణలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఉంది. ఫ్యాన్లో కూడా ఏంటంటే ఆత్మహత్య చేసుకుంటే కనుక ఎవరైనా ట్రై చేస్తే కనుక ఆ ఫ్యాన్ దమ్మని కింద పడిపోతుంది, ఆత్మహత్య అవకాశం ఉంది. అలాగే కొత్త ఫ్యాన్లు తయారు చేస్తారు. అలాగే సీలింగ్ ఫ్యాన్ కాకుండా ఈ వాల్ ఫ్యాన్స్ పెట్టారు. అంటే కొన్ని చిన్న టెక్నిక్స్ ద్వారా కూడా మనం ఆత్మహత్యలు నివారణ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో చాలామంది ఏంటంటే ఆల్కహాల్ ఎడిక్ట్ అయిన వాళ్ళు 50% ఉంటారు. ఇప్పుడు 100 మంది కనుక, అంటే 10 మంది కనుక పేషెంట్స్ లోపల ఉంటే 5 ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిన వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఇలాంటి ఆత్మహత్య ప్రయత్నాలు, ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే హెల్ప్లెస్ కండిషన్లో ఉంటారు వాళ్ళు. పక్కన తాగడం ఏమి ఉండదు వాళ్ళకి, కానీ తాకనే ఉండలేదు. లేకపోతే మరీ పంచుకోవడం ద్వారా, అలాగే సపోర్ట్ తీసుకోవడం ద్వారా కూడా మానసిక ఈ ఆత్మహత్యలను మనం నివారణ చేయవచ్చు. అంటే మనం అనుకుంటే మానసిక వ్యాధి అంటే ఆత్మహత్య అంటే దానికి ఏదో పెద్ద ట్రీట్మెంట్, చాలా పెద్ద ఏ ఉంటాయని మనలో ఉండదు. జస్ట్ మనకి అలా ఆలోచన రాగానే బయటికి ఎవరికైనా చెప్పేస్తే చాలు, దాంట్లో సగం మరుగు తీసుకోవాలి. అలాగే అట్లాంటి టైం అప్పుడు ఏంటంటే మనం ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి. సపోజ్ డాక్టర్ గారి దగ్గర వైద్యం చేస్తున్నారు అనుకోండి, ఏమి హెజిటేషన్ లేకుండా వచ్చి మళ్ళీ డాక్టర్ గారిని మీరు కన్సల్ట్ చేయాలి. అలాగే లేదా కనీసం స్టాఫ్ని ఎక్కువ చెప్పాలి, ఇంట్లో వాళ్ళతో చెప్పాలి. ఎవరితో చెప్పకపోవడం వల్ల ఏంటంటే మనం ఆ దిశగా ముందుకు వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో షేరింగ్ చాలా ఇంపార్టెంట్. అలాగే హెల్ప్ టేకింగ్ అంటే సహాయం తీసుకోవడం చాలా ఆలోచన ఎవరికైనా రావచ్చు. ముఖ్యంగా మానసిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అండ్ వాళ్ళని చూసుకునే వాళ్ళు కూడా ఆ స్ట్రెస్ పడి ఏదోసారి ఎందుకు జీవితం అని అనిపించి చాలామంది మాతో చెప్పేవారు, ఇన్నాళ్ళ నుంచి పడుతున్నాం, తీసుకొస్తున్నాం అని చెప్పి. సో పేషెంట్ ఒక్కరికి కాదు, వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి ఆలోచన అది రావచ్చు. ఆలోచన రావడం తప్పు కాదు, కానీ దాన్ని ఎవరికి చెప్పకుండా మనం ఒకరికి వాళ్ళే సపరేట్ అయిపోయి ఫ్యూచర్లో ఆత్మహత్య ప్రయత్నం చేయడం తప్పు. సమస్యలు కోపాలు ఉంటాయి. మరి సమస్య పరిష్కార మార్గం చూసుకోవాలి తప్ప మనం పతనం అయిపోతాం. అదే మానసిక దౌర్బల్యం. సమస్యను సృష్టించింది మనమే, దాన్ని పరిష్కరించే బాధ్యత మనమే ఉంది. అంచేత జటిలమైన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలకి పరిష్కారాన్ని మళ్ళీ మనిషే పరిష్కారం చేయాలి. కానీ మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం,
సమస్య వచ్చిన కాడి నుంచి చిన్న సమస్య వస్తే ఆత్మహత్య చేసుకుంటారు. ఇది మహాపాతకం అని చెప్పి కూడా శాస్త్రం చెప్తుంది. అది కాకుండా మానసిక వైద్యులు మరి ఎంతోమంది దీని మీద అనేక పరిశోధనలు చేసి ఆత్మహత్య తప్పు అని చెప్తున్నారు, పరిష్కార మార్గం అని చెప్తున్నారు. భీమవరంలో శాంతి నర్సింహం డాక్టర్ జీవి రమణరావు గారు మరి పరివర్తన కల్పించి మళ్ళీ జనజీవన సంస్థలో కలిపారు మహానుభావుడు జీవి రమణరావు గారు. అటువంటి వ్యక్తి మన భీమవరంలో ఆ విధమైన సమస్యల్ని ఆయన చేర్చాలని గొప్ప విషయం అది. అలాగే మరి ఈ ఆత్మహత్యల పరిష్కార దినోత్సవం అని చెప్పారు. ఆత్మహత్యలు నివారించుకోవాలని ఒక దినోత్సవం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. అటువంటి ప్రతిదానికి కూడా మనం అవగాహన చేసుకుని మనలో మనం సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వారు జీవి రమణారావు ఆసుపత్రిలో సైకాట్రిస్ట్గా ఆయన చేసిన సేవలు మనం గుర్తిస్తున్నాం. పరిష్కార నివారణ దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. మనిషి జీవితం అనేది పుట్టిన తర్వాత చనిపోయే వరకు మన భగవంతుడు అంటున్నారు. భగవంతుడు మనం నిర్ధారించింది ఏంటంటే పుట్టిన ప్రతి జీవి కూడా చనిపోయేదాకా సహజంగా జీవించాలి. అయితే మనిషి జీవితంలో మనకు ఉన్నది ఏంటంటే ఇతర జీవికి మనకి తేడా ఏంటంటే మనకి గుర్తు ఉంటుంది, మెదడు ఉంటుంది, ఆలోచన ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన ఆలోచన మన శత్రువులు, మన ఆలోచన మన మిత్రులు. మీ అందరికీ తెలుసు, సమస్యలు వచ్చినప్పుడు కానీ, ఆపద వచ్చినప్పుడు కానీ, లేకపోతే కష్ట సుఖాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే అప్పులు ఉన్నప్పుడు కానీ, లేకపోతే కుటుంబ బాధ ఉన్నప్పుడు కానీ మనం ఎక్కువగా ఆలోచించి తెలియకుండానే ఎందుకు మనం బతికే ఏంటి, సత్య ఏంటి అనే ఆలోచన వెళ్తున్నాం. సాధారణంగా అందరికీ మీకేంటి మాకేంటి అందరికీ డాక్టర్ కూడా సమస్యలు వస్తాయి. డాక్టర్ గారు మనకి దేవుడికి అది మొన్నగా ఆయన కూడా మనకి ఎన్ని సమస్యలు అనుకుంటాయి. కాకపోతే ఏంటంటే ఈ అందరి సమస్యలకి ఆ సమస్య ప్రస్తుత వాతావరణ మార్పులతో కాలానుగుణ వ్యాధుల నుంచి ముప్పు పొంచి ఉందని ప్రతి ఒక్కరూ శుభ్రతా చర్యలు పాటించాలని కాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సిహెచ్వి రంగనాయుడు సూచించారు. మండల కేంద్రమైన కాళ్ల ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆయన మీడియాతో మాట్లాడుతూ దోమలు వ్యాపించి జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను సంప్రదించాలని అన్నారు. జలుబు, దగ్గు లాంటి సమస్యలు తలెత్తినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని చెప్పారు. కాళ్ల పీహెచ్సీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న సేవలు, ప్రస్తుతం కాలానుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పలు విషయాలు ఆయన వెల్లడించారు. నేను డాక్టర్ సిహెచ్ రంగనాయుడు, వైద్యాధికారి, కాళ్ళ మండలం, పిహెచ్సి కాళ్ళ. ఇప్పుడు ముందుగా ఏంటంటే ఈ సీజన్ వేసవికాలం నుంచి మనకి వర్షాకాలంలో ఎక్కువగా మనకి ఏంటంటే వాతావరణ మార్పుల వల్ల చాలామంది ఫీవర్స్ బారిన పడుతున్నారు. అందులో ఏంటంటే ఇందులో వెక్టార్ బార్న్ డిసీజెస్ ఎక్కువ, అలాగే వాటర్ బార్న్ డిసీజెస్, 2 రకాల వ్యాధుల వల్ల ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి. ముందుగా వెక్టార్ బార్న్ డిసీజెస్ అంటే ఎక్కువగా మలేరియా కానీ, అలాగే డెంగ్యూ, చికెన్ గున్యా, అలాగే ఇతర వైరల్ ఫీవర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇప్పుడు అలాగే మన వాటర్ బార్న్ డిసీజెస్ అంటే కలుషిత నీరు వల్ల తాగటం వల్ల కూడా మనకి ఎక్కువగా టైఫాయిడ్, పారాటైఫాయిడ్, అలాగే డయేరియా, డిసెంట్రీ, రకరకాల వాటర్ బార్న్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే ఈ వెక్టార్ బార్న్ డిసీజెస్ని ఎలా అరికట్టాలి, ఎలా చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువగా ఏంటంటే నీటి నిల్వలు ఎక్కడైతే ఉంటాయో దోమలు అక్కడ చేరి గుడ్లు పెట్టి వాటిని వ్యాప్తి చెంది అలాగా మనుషులను కొట్టడం వల్ల మనకి ఏంటంటే ఈ మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇలాంటి రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కడా కూడా మన ఇళ్లలో ఎక్కువగా వారం రోజులు దాటి ఏ నీరు నిల్వ కూడా ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. వర్షాలు ఎక్కువ పడటం వల్ల మన డ్రైనేజీల్లో కానీ, ఇంటి చుట్టూరు నీటి కుంటలు కానీ ఎప్పటికప్పుడు మనం ఏంటంటే నీరు నిలవకుండా చూసుకోవాలి. ఒకవేళ నీళ్లు ఉన్నట్లయితే కనుక దానిపైన మడ్డి ఆయిల్ కానీ, అలాగే రకరకాల కిరోసిన్ కానీ అలాంటిది ఏదన్నా వేసి ఉండొచ్చో మనకి ఆ గుడ్లు అవన్నీ పాడైపోయి మనకి ఏంటంటే దోమ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. అలాగే మీరు ఇంకా ఎక్కువగా ఫీవర్స్ ఉంటే కనుక మీ దగ్గరున్న వైద్యశాలలో ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. అలాగే ఈ వాటర్ బార్న్ డిసీజెస్ వల్ల మనకి ఎలాంటి వ్యాధి రాకూడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా నీరు కాచిన ఏ నీళ్ళైనా సరే కాచి చల్లార్చి అప్పుడు తాగటం అనేది సురక్షితం. అలాగే భోజనం కానీ ఇతర ఆహార పదార్థాలు ఏదైనా వేడిగా తీసుకోవటం వల్ల ఎలాంటి ఈ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మన ఎక్కువగా కూడా బయట తినుబండారాలు అలాంటికి మనం ఈ వర్షాకాలం దూరంగా ఉంటే చాలా మంచిది.
సో ప్రజలందరూ కూడా కొంచెం ఈ డిసెంబర్ వరకు కూడా ఈ వర్షాల ప్రభావం, అలాగే వాతావరణంలో కూడా రకరకాల మార్పులు ఉండటం, ఎక్కువగా ఉక్కబోత, ఇంకోటి ఏంటంటే ఎక్కువగా వాటర్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఉక్కబోతల వల్ల ఎక్కువగా చెమటలు పట్టడం, దానివల్ల డీహైడ్రేషన్ గురవుతారు. సో నీళ్ళు ఎక్కువగా తీసుకోండి. ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి డీహైడ్రేషన్ కూడా ఉండదు. సో ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా పాటించి ఎలాంటి వ్యాధులకి గురి కాకుండా మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆపదలో ఉన్న వారికి అభయహస్తం సీఎం రిలీఫ్ ఫండ్. 31 మంది లబ్ధిదారులకు 21 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను అందించిన ఎమ్మెల్యే అంజిబాబు. బదిరులు ఏ రంగంలోనైనా ప్రతిభా పాఠవాల్లో ముందుంటున్నారు. భీమవరం శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాల 40వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ హెక్టాన్ 2025 సెమీ ఫైనల్స్ ను ప్రారంభించిన జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రసాద్. ఈ నెల 12న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ భీమవరం పర్యటనను జయప్రదం చేయండి. పార్టీ శ్రేణులకు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి పిలుపు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.